రైట్ ఇక బ్రేకింగ్ చూస్తున్నాం. సైబర్ నేరగాళ్ల చేతిలో 2,58,00,000 పోగొట్టుకుంది ఓ మాజీ ఐపీఎస్ అధికారి భార్య. స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ చిట్కా ఇస్తామని వాట్సాప్ లో వలవేశారు. నమ్మిన మహిళ తన భర్తను వాట్సాప్ గ్రూప్ లో యాడ్ చేయించింది. 500% లాభాలు వస్తాయని కేటుగాళ్లు ఆమెను నమ్మించారు. తమది సెబీ సర్టిఫైడ్ వెబ్సైట్ అని నమ్మించారు. వాట్సాప్ ద్వారా సర్టిఫికెట్ ను పంపించారు. నమ్మిన ఐపీఎస్ అధికారి భార్య 2,58,00,000 పెట్టుబడి పెట్టింది. కేటుగాళ్లు ఇంకా పెట్టాలని ఒత్తిడి చేశారు. కొన్ని రోజులు ట్రేడింగ్ ఆపేయడంతో ఆమెపై వరుసగా ఒత్తిడి చేశారు. మళ్లీ ట్రేడింగ్ చేయకపోతే ఇప్పటి వరకు పెట్టిన డబ్బులన్నీ పోతాయని బెదిరించారు. మోసపోయామని గమనించిన మహిళ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. సైబర్ నేరగాళ్ల చేతిలో 2,58,00,000 పోగొట్టుకుంది ఓ మాజీ ఐపీఎస్ అధికారి భార్య. స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ చిట్కా ఇస్తామని వాట్సాప్ లో వలవేశారు. నమ్మిన మహిళ తన భర్తను వాట్సాప్ గ్రూప్ లో యాడ్ చేయించింది. 500% లాభాలు వస్తాయని కేటుగాళ్లు ఆమెను నమ్మించారు. తమది సెబీ సర్టిఫైడ్ వెబ్సైట్ అని నమ్మించారు. వాట్సాప్ ద్వారా సర్టిఫికెట్ ను పంపించారు. నమ్మిన ఐపీఎస్ అధికారి భార్య 2,58,00,000 పెట్టుబడి పెట్టింది. కేటుగాళ్లు ఇంకా పెట్టాలని ఒత్తిడి చేశారు. కొన్ని రోజులు ట్రేడింగ్ ఆపేయడంతో ఆమెపై వరుసగా ఒత్తిడి చేశారు. మళ్లీ ట్రేడింగ్ చేయకపోతే ఇప్పటి వరకు పెట్టిన డబ్బులన్నీ పోతాయని బెదిరించారు. మోసపోయామని గమనించిన మహిళ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. రజిక డీటెయిల్స్ రామ్ ప్రసాద్ అందిస్తారు. చెప్పండి రామ్ ప్రసాద్, ఓ మాజీ ఐపీఎస్ భార్యనే సైబర్ నేరగాళ్లు బురుడి కొట్టించారు. అప్డేట్స్ ఏంటి? ఎస్ మాధురి, మనం చూస్తే సమాజంలో ప్రతిరోజు ఎక్కడో ఒక చోట సైబర్ ఫ్రాడింగ్ జరుగుతూనే ఉంది. దీనికి సంబంధించి పోలీసులు ఎప్పటికప్పుడు ప్రజలకు అవగాహన కల్పించేటువంటి కార్యక్రమాలు జరుగుతున్నటువంటి క్రమంలో ఏకంగా మాజీ ఐపీఎస్ అధికారి భార్య ఇటు సైబర్ నేరగాళ్ల చేత చిక్కడం అయితే కొంత చర్చనీయాంశంగా మారిందని చెప్పవచ్చు. ఇటు సైబర్ నేరగాళ్ల వాళ్ళలో పడినటువంటి ఈ తాను అయితే 2,58,00,000 రూపాయలను అయితే కోల్పోయినట్టు మనకు తెలుస్తా ఉంది. ఇటు ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ లో భాగంగా అయితే సైబర్ నేరగాళ్లు మాజీ ఐపీఎస్ అధికారి భార్యకు మాయమాటలు చెప్పడంతో పాటు ఇటు స్టాక్ మార్కెట్ కి సంబంధిత టిప్స్ ఇస్తామని చెప్పిన క్రమంలో టిప్స్ కారణంగా మీరు అత్యధికంగా డబ్బులు సంపాదించేటువంటి అవకాశం పొందుతారని కూడా మాయమాటలు చెప్పినటువంటి సైబర్ నేరగాళ్లు అయితే 2,58,00,000 రూపాయలైతే ఇటు దోచుకున్నటువంటి పరిస్థితి నెలకొంది. మనం చూస్తే ఈ మొత్తం లావాదేవీలను గమనించినట్లయితే గత సంవత్సరం డిసెంబర్ 24 నుంచి ఈ సంవత్సరం జనవరి 5వ తేదీ వరకు జరిగినటువంటి 19 ట్రాన్సాక్షన్లలో 2,58,00,000 రూపాయల డబ్బులను అయితే కోల్పోయినట్టు మనకు తెలుస్తా ఉంది. ముఖ్యంగా మనం చూస్తే ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ లో భాగంగా అయితే వారు మోసం చేసినట్లు మనకు తెలుస్తా ఉంది. ముఖ్యంగా మనం చూస్తే ఇటు ప్రభుత్వ గుర్తింపు పొందినటువంటి సెబీ సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సంబంధించినటువంటి లైసెన్స్ ను తప్పుడు లైసెన్స్ ను చూపెట్టి అయితే సైబర్ నేరగాళ్లు మోసానికి పాల్పడ్డట్లయితే మనకు తెలుస్తా ఉంది. సో ఇటు ఐపీఎస్ అధికారి భార్య మోసపోవడానికి భాగంగా మనం చూస్తే తనపై అవగాహన లేకపోవడం కారణంగానే ఇటు సైబర్ నేరగాళ్ల పట్ల అవగాహన లేకపోవడము, అంతేకాకుండా ఇటు ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ లో ఇటు సైబర్ నేరగాళ్లు చెప్పినటువంటి మాయమాటలు నమ్మిందని చెప్పవచ్చు. ఎందుకంటే సైబర్ నేరగాళ్లు వాళ్ళు పెడుతున్నటువంటి ఇన్వెస్ట్మెంట్ కు 500% ఎక్కువగా రిటర్న్స్ ఉంటాయని చెప్పినటువంటి యొక్క కారణంతో తాను మోసపోయినట్లయితే మనకు తెలుస్తా ఉంది. ఈ మోసంలో మనం ముఖ్యంగా గమనిస్తే తనకు అవగాహన లేని కారణంగానే తన భర్తను కూడా సంబంధిత వాట్సాప్ గ్రూప్ లో కూడా జాయిన్ చేసినట్లయితే మనకు తెలుస్తా ఉంది. సో మొత్తం జరిగినటువంటి మోసం అంతా కూడా గత నెల 24 నుంచి డిసెంబర్ 24 నుంచి మొదలుకుంటే 5వ తారీఖు వరకు కేవలం ఇటు 10 రోజుల వ్యవధిలోనే ఈ యొక్క మొత్తం ఘోరం జరిగిపోవడంతో అయితే 2,58 రూపాయల నష్టం జరిగిందని చెప్పవచ్చు. సో ఈ మొత్తం ప్రక్రియ జరుగుతున్నటువంటి క్రమంలోనే తాను 19 ట్రాన్సాక్షన్స్ ద్వారా అయితే ఇన్వెస్ట్మెంట్ చేసి రిటర్న్స్ రాకపోవడంతో అయితే ప్రశ్నించిన క్రమంలో తాను మరికొంత ఇన్వెస్ట్మెంట్ చేస్తేనే డబ్బులు వస్తాయి, లేకుంటే ఇప్పటి వరకు పెట్టినటువంటి ఇన్వెస్ట్మెంట్ మొత్తం కూడా ఇటు ల్యాప్స్ అయిపోతుందని చెప్పడంతో అయితే చేసేదేమీ లేక సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడిందని చెప్పవచ్చు. ఎందుకంటే మనం చూస్తున్నాం ఇప్పటి వరకు మోసపోయిన బాధితులందరూ కూడా అత్యాశతో ఏదైతే పెట్టినటువంటి పెట్టుబడికి అధిక లాభాలు వస్తాయనేటువంటి ఒక ఆ ధనాశతో అనేది ఇన్వెస్ట్మెంట్లు చేస్తున్నటువంటి ఘటన మనం చూసిన క్రమంలో ఏకంగా మాజీ ఐపీఎస్ అధికారి, ప్రముఖ మాజీ ఐపీఎస్ గా చెప్పవచ్చు, తన భార్య కూడా మోసపోవడం అయితే కొంత చర్చనీయాంశంగా మారింది. కానీ ఇప్పటికే సైబర్ సంబంధించినటువంటి పోలీసులు చెప్తా ఉన్నారు. సైబర్ క్రైమ్ పోలీసులు చెప్పేది ముఖ్యంగా వాట్సాప్, టెలిగ్రామ్ లాంటి సోషల్ మీడియాను యాప్లను ఆధారంగా చేసుకొని ఇలాంటి సైబర్ ఫ్రాడ్ నేరగాళ్లు అయితే ఇటు ప్రజలను మోసం చేస్తున్న క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్తున్న క్రమంలో ఇప్పటికే మనం చూడవచ్చు కంప్లీట్ గా ఈ యొక్క ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ లో మనం గమనించినట్లయితే సెబీ సర్టిఫికేట్ ను ఉందని చెప్పడంతో పాటు సెబీ ఫేక్ సర్టిఫికేట్ ను పెట్టి కూడా
వాళ్ళు ఈ యొక్క అధికారికంగానే మోసం చేశారని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే తప్పుడు ఫేక్ డాక్యుమెంట్ ఇక్కడ పెట్టడంతో పాటు ముఖ్యంగా ఇటు ఐపీఎస్ భార్యని టార్గెట్ గా చేసి, ఎందుకంటే మనం చూడవచ్చు ఆశతో వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది, కానీ 500% రిటర్న్స్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేసిన క్రమంలో పోలీసులు చెప్పేది ఏంటంటే 300%, 500% రిటర్న్స్ వస్తాయి అని చెప్పినటువంటి దాంట్లో ఎక్కడ కూడా వాస్తవం లేదు. అలా మిమ్మల్ని ఎవరైనా చెప్పినట్లయితే అవన్నీ కూడా మోసంగా భావించాలని చెప్పేసి అయితే పోలీసులు చెప్తున్న క్రమంలో ఇటు తెలియని లింక్స్ కానీ యాప్స్ కానీ డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని అయితే పోలీసులు సూచిస్తున్న క్రమంలో ఎవరు కూడా ఇటు సంబంధించినటువంటి లింక్స్ ను యాక్సెప్ట్ చేయడం కానీ యాప్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేయడం కానీ మానుకోవాలంటూ కూడా ఇటు పోలీసులు అయితే సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్న క్రమంలో ఎవరైనా సైబర్ ఫ్రాడ్ కనుక గురైనట్లయితే ఇటు సెంట్రల్ హెల్ప్ లైన్ నెంబర్ 1930 కంప్లైంట్ చేయడంతో పాటు లేదంటే ఇటు cybercrime.gov.in లో కూడా ఫిర్యాదు చేయొచ్చనైతే ఇటు పోలీసులు చెప్తున్న క్రమంలో ఇటు మాజీ ఐపీఎస్ అధికారి భార్య 2.58 కోట్ల రూపాయలు మోసపోవడం అయితే ఇది తీవ్ర చర్చనీయాంశంగా మారిందని చెప్పవచ్చు. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే సైబర్ నేర వాళ్ళకైతే కేవలం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారనేటువంటి ఒక కోణంలోనే చూస్తారు. సో వారికి ఎవరు అతిథులు కాదు. సో ఖచ్చితంగా ఇటు ఇట్లయితే బ్లైండ్ ఇన్వెస్ట్మెంట్ చేయకుండా ఇటు తప్పుడు యాప్లను నమ్మకుండా అయితే ఉండాలని చెప్పేసి కూడా ఇటు సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది మాదిరి.